నమస్కారం. జై శ్రీమన్నారాయణ. చిన్న వయసులో చదువు. చిన్న వయసులో భగవద్గీత నేర్చుకున్నాం అనుకోండి, దీనివల్ల నాకేమిటి ఉపయోగం అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉపయోగం ఉంది. అదేమిటో చూద్దాం. భగవద్గీత ఇతిహాసం, పురాణాలు ఇవన్నీ మనం 20-30 ఏళ్ల వయసులో చదువుకున్నాం అనుకుందాం. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏవో ప్రశ్నలు అంటే సమస్యలు వస్తాయి. రకరకాల సమస్యలు రావచ్చు. ఎటు నిర్ణయం తీసుకోవాలి, ఇటా అటా అనే సందేహం వస్తుంది. క్రాస్ రోడ్లో నిలబడ్డామంటారే, అలాంటి సందర్భాలు జీవితంలో రావచ్చు. అప్పుడు భగవంతుని ప్రార్థించండి అని చెప్తారు. వెంటనే ఆయన మన కోసం స్తంభం నుంచి రావడానికి మనం ప్రహ్లాదుడు కాదు. వెంటనే వస్త్రం ఇచ్చి కాపాడడానికి ద్రౌపది అంతకంటే కాదు. పరిగెత్తుకు రావడానికి గజేంద్రుడు కాదు. వాళ్ళంతా పరిపూర్ణ విశ్వాసంతో భక్తి పారవస్యంలో పిలిచారు. మన సందేహంతో మామూలుగా పిలుస్తున్నాం కాబట్టి వెంటనే ఆయన పరిగెత్తుకు రారు. ఇంకోటి, ఒక రోజుకి ఎన్ని కోట్ల మంది ఆయన్ని పిలుస్తూ ఉంటారు. ఎంతమంది కోసం రావడానికైనా ఆయనకు సాధ్యమే. కానీ అంతగా పిలవాలి, అంత ఆర్తితో పిలవాలి. కానీ అలా వచ్చినట్టు మనకెక్కడా కనపడలేదు. మనక అంత ఆర్తితో పిలిచే శక్తి లేదు. ఎవరు మన సమస్యకు పరిష్కారం చెప్పట్లేదు. మన అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి నా సమస్య తీర్చిపెట్టండి అని అడగాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోటనే ఉండి చిన్న వయసులో నేర్చుకున్న భగవద్గీతను ఇప్పుడు మనం పడే సమస్యను పోల్చి చూస్తే మనకు పరిష్కారం దొరుకుతుంది. కొంతమంది ఉపనిషత్తులు చదివి ఉండొచ్చు, మరికొంతమంది పురాణాలు వినుండొచ్చు, గీత నేర్చుకొని ఉండొచ్చు. దీంట్లో మనం తెలుసుకున్న అర్థాలు ఎక్కడో మన మనసులో ఉంటుంది. దాన్ని మెల్లగా పైకి తీసి ఈ సమస్యతో అనుసంధానం చేసి చూడాలి. ఎప్పుడో 20 ఏళ్ల ప్రాయంలో నేర్చుకున్నాను, ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు, ఇప్పుడు ఎట్లా గుర్తొస్తాయి అనుకోనక్కర్లేదు. గుర్తొస్తాయి, తప్పకుండా అవన్నీ బయటికి వస్తాయి. ఉళ్ళెత్తే ఉరయుమ్మాల్ అంటే హృదయంలోనే ఉండే పరమాత్మ అని ఆళ్వారు చెప్పారు. కాబట్టి మనం పిలవగానే హృదయం నుంచే మనకొక సంకేతాన్ని ఇస్తాడు. మత్త స్మృతి జ్ఞానమాపోహనం అని భగవద్గీతలో 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు. అంటే నా నుంచే స్మృతి, జ్ఞానం, ఆపోహనం అంటే మతిమరుపు ఇవన్నీ కలుగుతాయి అని చెప్పాడు. సర్వాంతర్యామి అయిన పరమాత్మ నుంచి జ్ఞానం, విజ్ఞానం, మరుపు అన్నీ వస్తాయి అని అర్థం. అందరి హృదయంలో నేను కూర్చొని ఉన్నాను. వాడికి ఏదైనా గుర్తొస్తేనో, కొత్తగా ఏదైనా తోస్తేనో, పరిష్కారం దొరికితేనో అది నా వలన అని చెప్తున్నాడు. మనం ఈ ప్రార్థన చేయగానే ఆయన పరిగెత్తుకు రాడు, కానీ ఈ కష్టాల నుంచి ఎట్లా బయటపడాలని మార్గాన్ని చూపిస్తాడు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది గీతలోనో ఉపనిషత్తులోనో ఎక్కడో దొరుకుతుంది. అది మనం ఎప్పుడో చదివాం, కానీ అది ఏ సందర్భానికి అని మనకు అప్పుడు తోచలేదు, తెలియదు. ఏదో పైపైన అర్థం తెలుసుకున్నాం. ఈ సమయానికి భగవంతుడు కృప చూపడం వల్ల ఈ కష్టానికి తగిన పరిష్కారం అక్కడ ఫలానా దగ్గర ఉంది అనేది గుర్తుకొస్తుంది. ఒక ఆలోచన వస్తుంది, వెంటనే దానికోసం వెతుకుతాం. గతంలో చదివిందే కాబట్టి దాన్ని వెతికి పట్టుకోవడం సులభం, వెతుక్కోగలుగుతాం. నేనే వెతకొచ్చు కదా అంటే అది నేను చదివాను, దాంట్లో జవాబు దొరుకుతుంది అన్న విషయం నాకు గుర్తు రావాలి కదా. అది గుర్తురాదు. ఈ గుర్తు చేయడమే ప్రధానమైంది. అసమానమైన బలం ఉన్న ఆంజనేయుడికి తన శక్తి గురించి జాంబవంతుడు గుర్తు చేస్తే కానీ అర్థం కాలేదు. కర్ణుడికి గురువు వల్ల శాపం. ఆయన చదివింది, ఆయన విద్య, నేర్చుకున్న విద్య ఏది కూడా అవసరమైన సమయంలో గుర్తుకు రాదు. అంటే సమయానికి గుర్తుకు రావడం భగవత్కృప, గుర్తుకు రాకపోవడం శాపం. నీ శక్తిని మర్చిపోవుగాక, గుర్తు రాకుండుగాక అని ఆంజనేయుడికి శాపం ఉంది, కర్ణుడికి శాపం ఉంది. మనకు కూడా అలాగే శాపం ఉండి ఉంటుంది. అందుకే సమయానికి అది గుర్తుకు రాదు. లోపల ఉన్న పరమాత్మ మనకు గుర్తు చేయడం మన వరం. అప్పుడు ఆయన ఒకసారి గుర్తు చేస్తే మన తెలివితో మనం కృషి చేసి అప్పుడు తెలుసుకుంటాం.
ఇప్పుడు గుర్తొచ్చింది కదా అని మనమే పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతాం. ఇప్పుడు సమస్య వచ్చాక చదివి వెతుక్కోవడం అంటే చాలా కష్టం, సాధ్యం కాదు. అప్పుడు చదివాం కాబట్టి ఇప్పుడు సమస్య వస్తే అందులో పరిష్కారం ఉంది అని భగవంతుడు గుర్తు చేశాడు, దాన్ని వెతుక్కోగలిగాం. అందుకనే బాల్యంలో విషయాలు నేర్చుకోవాలి. వాటి ఫలితాలు అప్పుడు ఉండకపోవచ్చు, జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అది తప్పకుండా ఉపయోగపడవచ్చు. అది ఫలితాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం దానికి అదే సాటి, ఇంకొకటి దానికి సాటి రాదు. ఇది పిల్లలు, యువకులు అర్థం చేసుకోవాలి. దీనికోసం కొంత సమయం కేటాయించి రాబోయే కాలంలో ఎదుర్కొనవలసిన సమస్యల కోసం ఇప్పుడే కొంత నేర్చుకోవాలి. దానికి తగినట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.